Hi guys, welcome to Cricket Channel Venkatesh. IPL 2024లో 50 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ఇంకా 20 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. మ్యాచ్ నెంబర్ 51లో ముంబై ఇండియన్స్ విల్ టేక్ ఆన్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు టాప్ నుంచి. ముంబై చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఏదో మిరకల్ జరిగితే తప్ప ముంబైకి క్వాలిఫై కావడం కష్టం. సో ఇలాంటి సిచ్యుయేషన్లో క్వాలిఫికేషన్ విషయంలో ఇబ్బంది లేకుండా, ఇబ్బంది ఇన్ ద సెన్స్ క్వాలిఫికేషన్ ఛాన్స్ లేకుండా నథింగ్ టు లూజ్గా ఉన్నప్పుడు అపోజిషన్కి ఆ టీమ్స్ హెడేక్గా మారే ప్రమాదం చూస్తున్నాం. సో అదే ముంబై విషయంలో జరుగుతుంది. ఆర్సీబీ ఆల్సో హెస్ బీన్ విన్నింగ్ మ్యాచెస్ ఆఫ్టర్ దేర్ ఛాన్సెస్ హ్యావ్ కమ్ టు నిల్. సో అలాగే ముంబై కూడా మరి వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు ఇన్ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచినా గెలవచ్చు. కేకేఆర్ ఆన్ పేపర్ ఫేవరెట్గా కనిపించినా కూడా. అండ్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియం జరుగుతుంది. వాంఖేడే స్టేడియంలో కేకేఆర్ అస్సలు మంచి రికార్డు లేనే లేదు. 10 మ్యాచ్లు ఆడితే అక్కడ వాళ్ళు 10 మ్యాచ్ల్లో వాళ్ళు గెలిచింది ఏంటి? ఒకే ఒక మ్యాచ్. అది కూడా ఎప్పుడు 2012లో, అంటే మోర్ దెన్ 10 years అయిపోయింది. పుష్కర కాలం గడిచిపోయింది. 12 ఏళ్ల క్రితం వాళ్ళు ముంబైలో ఓడించారు. అంతేగాని మిగతా 9 గజనీ దండయాత్రలు అయినాయి. ఒక్కసారి కూడా వాళ్ళు గెలవలేదు. సో మరి వాళ్ళకి రికార్డ్ బాగుంది. ప్రస్తుతం వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్స్గా ఉన్నారు. మరి ఏం చేస్తారు అనేది చూడాలి. ముంబై ఏమైనా పుంజుకుంటుందా? 3 డిఫీట్స్ తర్వాత పుంజుకుంటుందా ముంబై? చూడ ఓవరాల్ రికార్డ్ తీసుకున్నా కూడా కేకేఆర్ రికార్డ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ ఏమాత్రం బాగాలేదు. 23 times ముంబై గెలిస్తే 9 times మాత్రమే, సింగిల్ డిజిట్లో మాత్రమే కేకేఆర్ గెలిచారు. 2 టీమ్స్ మధ్య చాలా గ్యాప్ మనకి అక్కడ కనిపిస్తుంది. బట్ ఈ సీజన్లో సిచ్యుయేషన్ హ్యాస్ బిన్ డిఫరెంట్. కేకేఆర్ హ్యాస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బౌలింగ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద స్కోర్లు చేసి కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. సార్ 220 డిఫెండ్ చేసుకోలేకపోయారు రాజస్థాన్ రాయల్స్కి అగేన్స్ట్గా. సరే 260 డిఫెండ్ చేసుకోలేకపోయారు పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్గా. అండ్ ముంబై కూడా బ్యాటింగ్ బాగానే చేస్తున్నా, వాళ్ళకి బౌలింగ్లో సమస్యలు ఉన్నాయి. బుమ్రా ఒక్కడే షైనింగ్ స్టార్గా చెప్పుకోవాలి. మెయిన్గా ఏంటంటే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ ఫెయిల్యూర్స్ వాళ్ళని హర్ట్ చేస్తుంది. సూర్యకుమార్ ఫెయిల్యూర్ పర్టికులర్లీ ఎందుకంటే అతను 2 50s చేశాడు స్టార్టింగ్లో. తర్వాత ఎందుకనో అతను పెద్ద స్కోర్ చేయలేకపోతున్నాడు. అండ్ రోహిత్ కూడా లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఫెయిల్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. బహుశా అతని మైండ్ అంతా కూడా ఇండియన్ టీమ్ సెలెక్షన్ దాని చుట్టూ తిరుగుతుందేమో. ఈ మై నాట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ దిస్ టోర్నమెంట్. బట్ స్టిల్ బోత్ ఆఫ్ దెమ్ నీడ్ రన్స్. ఎందుకంటే గమ్మత్తుగా మనం చూస్తుంటే ఏంటంటే ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. ఇండియన్ టీమ్ అనౌన్స్ చేసిన తర్వాత సూర్యకుమార్ కావచ్చు, రోహిత్ కావచ్చు, తాజాగా సంజు శాంసన్, చహల్ కూడా ఎప్పుడు ఇవ్వనని రన్స్ ఇచ్చాడు నైట్ మ్యాచ్లో అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. 64 runs అనే ఇచ్చాడు తన 4 overs. ఒక్క వికెట్ కూడా రాలేదు. ఈజ్ ఆల్వేస్ బీన్ వికెట్ టేకింగ్ బౌలర్. సో వరుసగా చాలామంది ప్లేయర్స్ ఫెయిల్ అవ్వడం అనేది మనం చూస్తాం. ఇండియాకి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ సపోజ్ జైస్వాల్ గాట్ గుడ్ హాఫ్ సెంచరీ ఎస్టర్డే. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెయిల్ అవ్వడం అనేది మనం చూస్తాం. బట్ మనకి ఇప్పుడంతా మన దృష్టి అంతా కూడా ఐపీఎల్తో పాటు వరల్డ్ కప్ మీద కూడా ఉంది. వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ బాగా ఆడాలి, వాళ్ళు ఫామ్లోకి రావాలని చెప్పి మనం కోరుకుందాం. టీంలో మార్పులు ఉంటాయా? కష్టమే. మార్పులు ఉండే అవకాశం కనపట్లేదు. ఒక మార్పు కేకేఆర్లో మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హర్షిత్ రాణాని బ్యాన్ చేశారు ఒక మ్యాచ్. అతను 11 wickets తీశాడు. ఇస్ బిన్ ఇంప్రెసివ్. మంచి డెత్ బౌలింగ్ చేస్తున్నాడు, స్లోయర్ వన్స్ బాగా వేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ యాటిట్యూడ్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా అభిషేక్ పౌరెల్ అవుట్ అయిన తర్వాత అతనికి ఒక సెండ్ ఆఫ్ ఇచ్చాడు. మళ్ళీ అంతకుముందు మయాంక్ అగర్వాల్కి ఎస్ఆర్హెచ్ టీంతో ఆడినప్పుడు ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ ఇంకా మనకు గుర్తే ఉంటుంది. ఈసారి కూడా ఆయన ఫ్లయింగ్ కిస్ లాంటిది ట్రై చేసినట్టున్నాడు. నేను కరెక్ట్గా చూడలేదు. సో అతనికి 2 సార్లు కోడ్ వైలేషన్ అవడంతో హెస్ బిన్ బ్యాన్ ఫర్ 1 match. టిపికల్ ఢిల్లీ బాయ్ లాగా ఉన్నాడు. ఢిల్లీ ప్లేయర్స్ ఇలాగే కొంచెం అగ్రెసివ్గా ఉండడం అనేది మనం చూసాం కదా. సో హర్షిత్ రాణా
ఒక మ్యాచ్ బ్యాన్ అవుతుంది. మరి అతని ప్లేస్లో ఉన్న స్పిన్నర్ అనుకుల్ రాయ్ లాంటి వాళ్ళు తీసుకొస్తారా, లేకపోతే చేతన్ సాకరియా ఇంతవరకు ఈ సీజన్లో అతనికి అవకాశం రాలేదు, ఇండియన్ బౌలర్, మరి అతన్ని తీసుకొస్తారనేది చూడాలి. ఆ మార్పు అయితే తప్పనిసరి కేకేఆర్కి ఆ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదర్వైజ్ ఐ థింక్ వాళ్ళ టీం బాగానే ఉంది. యాంక్రిష్ రఘువంశీకి లాస్ట్ 2 మ్యాచెస్లో బ్యాటింగ్ పంపలేదు. ఒక మ్యాచ్లో రింకు సింగ్ ముందు పంపించారు, ఒక మ్యాచ్లో వెంకటేష్ అని పంపించారు. ఈజ్ నాట్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 3. అతను కూడా మొదట్లో చేసినంత ఎక్కువ రన్స్ చేయలేదు, 30 చేశాడు. తర్వాత అతను ఎందుకునో కొంచెం వెనక్కి నెట్టి మిగతా వాళ్ళ ముందు పంపించారు చూస్తాం. మరి ఈ మ్యాచ్లో అతను ఎక్కడ ఆడిస్తారో చూడాలి. యంగ్స్టర్కి మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు. కేకేఆర్ దగ్గర ఉంది ఏంటంటే దే ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ యంగ్స్టర్స్ అండ్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అదైతే పక్క. ముంబై ఇండియన్స్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం మనకు కనపట్లేదు. కుమార్ కార్తికేయన్ ఆడిస్తారేమో అని అనుకున్నాం, కానీ ముంబైలో ముఖ్యంగా పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి సేమ్ టీంతో వెళ్ళొచ్చు. పడ్జియాతో పాటు తుషారా ఫారిన్ బౌలర్గా ఉండే అవకాశం ఉంది. సో అదే టీంతో ముంబై వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆకాష్ మడ్వాల్ ఎలాగూ పక్కన పెట్టారు కాబట్టి మరి మడ్వాల్ ఏమన్నా మళ్ళీ వస్తాడా చూడాలి టీంలోకి. అంతకుమించి మార్పులు ఉండే అవకాశం ఏం కనబడట్లేదు ముంబై టీంలో. సేమ్ టీంతో వాళ్ళు వెళ్ళే అవకాశం. పిచ్ ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా, ముంబై పిచ్ ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ రన్స్ అండ్ స్మాల్ గ్రౌండ్. సో ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ బౌండరీస్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మినహాయించి మిగతా 3 మ్యాచ్లు కూడా పెద్ద స్కోర్ రావడం చూసిన ఇక్కడ వరకు 4 మ్యాచ్లు జరిగాయి. ముంబై ఇక్కడ 4 మ్యాచ్లో 2 గెలిచారు, 2 ఓడిపోయారు ఈ సీజన్లో. సో హోమ్లో అంత అడ్వాంటేజ్గా కనబడలేదు. కేకేఆర్కి అగేన్స్ట్ వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది, అది కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారు. రోహిత్ శర్మకి సునీల్ నారాయణకి అగేన్స్ట్గా చాలా పూర్ రికార్డు ఉందని చెప్పాలి. 9 times సునీల్ నారాయణ్ రోహిత్ని అవుట్ చేశారు, 9 times అవుట్ చేశారు. సో సునీల్ నారాయణ్ వర్సెస్ రోహిత్. సునీల్ నారాయణ్ మామూలుగా మనం తక్కువ సార్లు చూస్తుంటాం అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం, కానీ రోహిత్ కోసం అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే బుమ్రాకి నారాయణ్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. నారాయణ్కి 9 balls వేస్తే ఒకసారి అవుట్ చేశాడు, 9 balls-లోనే 4 runs మాత్రం నారాయణ్ స్కోర్ చేశాడు. నారాయణ్ ఈ సీజన్లో ఉన్న ఫామ్లో మరి బుమ్రా మామూలుగా 1 over వేస్తున్నాడు యూజువలీ, లేకపోతే 2 overs కొన్ని సందర్భాల్లో పవర్ ప్లేలు ఇవ్వడం చూస్తున్నాం. కానీ సాల్ట్ అండ్ నారాయణ్ వాళ్ళ ఓపెనింగ్ చాలా డేంజరస్గా ఉంది కేకేఆర్. సో దానికోసం బుమ్రా మైట్ బౌల్ కపుల్ ఆఫ్ ఓవర్స్ అండ్ ఐ ప్రిఫర్ హార్దిక్ పాండ్యా టు బౌల్ ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ వేయాలి. ఇండియన్ టీంకి అతని బౌలింగ్ చాలా అవసరం, ఎందుకంటే అతను కనుక ఫుల్ కోట్ ఆఫ్ 4 overs వేస్తే ఇండియన్ టీంకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అతన్ని ఒక 5th bowler-గా యూజ్ చేసుకుని శివం దుబేను, యశస్వి జైస్వాల్ని 6th bowler-గా యూజ్ చేసుకుని మన బ్యాటింగ్లో డెప్త్ వస్తుంది. సో హార్దిక్ పాండ్యాని ఫుల్ కోటా వేసే పరిస్థితి ఉండాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా ఈ బౌల్డ్ ఫుల్ కోటా అండ్ బౌల్డ్ వెల్. సో ఈసారి కూడా బహుశా సెలెక్టర్స్ నుంచి ఒక వర్డ్ కూడా వెళ్ళి ఉంటుంది. మరి చూడాలి హార్దిక్ పాండ్యా ఫుల్ కోటా వేస్తాడో లేదు. ఫుల్ కోటా వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ టీం. అది ఫుల్ కోటా వేస్తుంటే ఏంటంటే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నో వీ కెన్ టేక్ 4 overs అవుట్ ఆఫ్ హార్దిక్ పాండ్యా అని చెప్పి. ఎందుకంటే ముంబైకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, మహమ్మద్ నబీ లాంటి ఎక్స్ట్రా బౌలర్ వాళ్ళకు ఉన్నారు కాబట్టి యూజువల్లీ హార్దిక్ పాండ్యా ఇస్ బౌలింగ్ కపుల్ ఆఫ్ ఓవర్స్. బట్ ఇక్కడ ఐ థింక్ హీ మైట్ బౌల్ ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ టీంకి చాలా అవసరం. హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవడం అవసరం. అండ్ అతను ఫుల్ కోటా వేస్తే 4 overs వేస్తే అది ఇండియన్ టీంకి చాలా ఆప్షన్స్ను ఓపెన్ చేస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు కుల్చా కాంబినేషన్ ఆడించాలన్నా కూడా హార్దిక్ పాండ్యా షుడ్ బి యువర్ 3rd seamer. హార్దిక్ పాండ్యా 3rd seamer-గా ఉంటే మీరు కుల్దీప్ చాహల్ ఇద్దరిని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఒక ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్స్తోనే వెళ్ళి కుల్దీప్ చాహల్ ఇద్దరిని ప్లస్ రవీంద్ర జడేజా ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వెన్ యూ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్. ఈ మ్యాచ్ కాకుండా మనం వరల్డ్ కప్ గ్లాసెస్ పెట్టుకుని చూస్తే అది చాలా అవసరమైన విషయంగా మనకు కనిపిస్తుంది. సో అది పరిస్థితి. 2 టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్స్ ఉన్నాయి, బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఒకవైపు క్యారిబియన్ రస్సల్ అండ్ నారాయణ్ ఉంటే ఇటుపక్క కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తుంది. బట్ సూర్యకుమార్ అండ్ రోహిత్ షుడ్ ఫైర్. మరి ఏం చేస్తారు వాళ్ళు చూడాలి. ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి? సేఫ్ టు సే చేజింగ్ టీంకి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో చేజింగ్ టీం గెలుస్తుందని చెప్పి, అంటే ఎవరైతే టాస్ గెలిచిన వాళ్ళు
ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం ఛాన్సెస్ తక్కువ, తీసుకుని కూడా బాగానే ఉంటుంది. మొబైల్ బ్లూ ఫ్యాక్టర్ ఎక్కువ ఏం లేదు, చూడాలి ఏం చేస్తారు. ఎవరైతే చేంజ్ చేస్తారో వాళ్ళకే ఛాన్సెస్ ఉంటాయి అని అనుకోవచ్చు. పెద్ద స్కోర్ పెట్టినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి బాగానే ఉంటుంది, బికాస్ దట్ కెన్ బి డన్ ఆన్ టిపికల్ ముంబై పిచెస్. బట్ ముంబైలో ఏంటంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో బాల్ విల్ స్వింగ్ ఎ బిట్, సో ఇట్ ఈస్ బెటర్ టు చేజ్ ఆల్వేస్. సో చేజింగ్ టీం గెలుస్తుందని చెప్పి మనం సేఫ్గా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో ఇద్దరు కీపర్స్ ఉంటారు, సాల్ట్ అండ్ ఇషాన్ కిషన్ షార్ట్ ఆఫ్ రన్స్, బట్ ముంబైలో అతని రికార్డ్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, యాంక్రిష్ రఘువంశీకి బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది, అతను పెద్ద రన్స్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, ఆండ్రే రాసెల్, బౌలర్స్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేశాడు, ఈసారి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ హిమ్. టీమ్ కెప్టెన్గా ఫిల్ సాల్ట్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ది కన్సిస్టెంట్ బ్యాటర్. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు ఇస్తాను, మీకు కామెంట్స్లో టాప్లో ఉంటుంది పిన్డ్ కామెంట్. ఒకవేళ ఈ 11లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే టాస్ తర్వాత మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి, అక్కడ నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 అక్కడ మీకు కనిపిస్తుంది. సో కేకేఆర్ వాంఖడేలో వాళ్ళ బ్యాడ్ రికార్డ్ని చెరిపేసి లెక్క సరి చేస్తారా, వాళ్ళు పుష్కర కాలం తర్వాత అక్కడ గెలుస్తారని చూడాలి. అలాగే ముంబై వాళ్ళకి ఎలాగూ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, అయినా కూడా ఈసారి ప్లేయింగ్ ఫర్ ప్రైడ్ అని ఈసారి 3 పరాజయాల తర్వాత ఒక విక్టరీ సాధిస్తారా. మ్యాచ్ అయితే ఫుల్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఉంటుంది, బౌలర్ని 4లు 6లు కొట్టే అవకాశం ఉంటుంది, సో డోంట్ మిస్ ఇట్.